మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో జనరల్‌గా బ్యాగ్స్ ఉంటాయి. ఆ స్కూల్ బ్యాగ్ కావచ్చు, ట్రావెలింగ్ బ్యాగ్ కావచ్చు, ఇంకేదైనా బ్యాగ్ కావచ్చు. అయితే మనము మంచి మంచి బ్యాగులు కావాలి ఎక్కువ లైఫ్ రావాలని కొందరు 1500, 2000, 3000, 5000 ఇట్లాంటి మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటారు. అయితే ఈ బ్రాండెడ్ బ్యాగ్స్ కొన్నారు సరే. అయితే అప్పుడప్పుడు ఈ బ్రాండెడ్ బ్యాగ్స్‌లకి ఈ జిప్ అనేది ఈ విధంగా ఫెయిల్ అవుతా ఉంటది. ఈ జిప్ ఫెయిల్ అయినంత మాత్రాన మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్స్ అనేది పడేస్తా ఉంటారు. అయితే మనం ఇంట్లోనే కేవలం ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి, లేకపోతే ఒక 15-20 రూపాయల ఖర్చు పెట్టుకుంటే మనకు ఈ బ్రాండెడ్ బ్యాగ్ పడేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు. సో స్కూల్‌కి వెళ్తారు. సో ప్రతి ఇంట్లో స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన బ్యాగులు అనేది ఉంటాయి. సో ప్రతి సంవత్సరం వాళ్ళు బుక్కులు పెట్టి ఆ బరువుకు ఈ జిబ్బులు అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే జనరల్‌గా ఈ విధంగా జిప్స్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక చూడండి, మా బాబుది జిప్ ఫెయిల్ అయింది. ఇది నేను వైజాగ్‌లో ఒక దాదాపు 13 ఏళ్ల కింద, 14 ఏళ్ల కింద నేను 850 రూపీస్ కొన్నా. సో అయితే ఈ జిప్స్ ఫెయిల్ అయినాయని ఇంత మంచి బ్యాగు అంత డబ్బులు పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి లాగినా కూడా నాకు ఎందుకో పడేయబుద్ధి అయితే లేదు. ఎందుకంటే అంత మంచి లైఫ్ వచ్చింది. అయితే ఈ జిబ్బు మనం కేవలం ఒక 10-15 రూపాయల చిన్న ఖర్చు పెట్టుకొని అండ్ ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తే మనము ఇంత మంచి బ్యాగ్స్ ఇట్లాంటివి పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆ ట్రిక్ ఏంది, ఎట్లా మనం ఈ జిప్స్ కరెక్షన్ చేసుకోవాలి సో ఫెయిల్ అయితే అని ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి మళ్ళీ కొత్తగా బ్యాగ్ కొనాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంతో కొంత మీకు 6 నెలలు వచ్చినా కూడా చాలా మంచిదే కదా. కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కావచ్చు, ఆ పిల్లల బ్యాగ్ల రిపేర్లకు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ట్రావెలింగ్ పర్పస్లో జర్నీ చేసేటప్పుడు ఈ జిబ్ అనేది ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, ఏదో ఒక టైంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఫ్రెండ్స్, మరి ఇట్లాంటి బ్యాగులు జిప్ రిపేర్ చేయాలంటే మనకు ఒక 3 రకాల వస్తువులు అయితే అవసరం పడతాయి. ఒకటి కటింగ్ ప్లేయర్ మనందరికి తెలుసు, రెండోది వచ్చేసి చిన్న కట్టరు, అండ్ థర్డ్ వచ్చేసి ఒక చిన్న క్యాండిల్. ఇది ఇరిగిపోయింది, కాకపోతే ఇట్లా చిన్న ముక్క మనకు ఉంటే సరిపోతుంది, ఒక చిన్న క్యాండిల్ అనమాట. ఈ 3 వస్తువులతో మాత్రమే మనము ఈ ఖరాబ్ అయినటువంటి ఏదైతే జిప్ ఫెయిల్ అయిందో దీన్ని మనం ఈజీగా రిపేర్ అయితే చేద్దాము. సో ఇగో ఒక జిప్ అయితే బాగానే పనిచేస్తుంది, ఇదిగోండి. సో ఇంకొక జిప్ వచ్చేసి ఇది మొన్ననే నేను రిపేర్ చేసిన, ఇప్పుడైతే ఫైన్గా పనిచేస్తుంది. ఇదిగోండి, ఈ 2 అయితే మంచిగా ఉన్నాయి. అయితే మొన్న నేను ఏం చేసిన అంటే చూడండి, ఇక్కడ చిన్నగా ఇగో ఈ దారం చూసారా, ఇక్కడ చిన్నగా ఈ కట్టర్తో ఏం చేసిన అంటే ఇక్కడ మనం ఇట్లా కట్ చేసి ఈ జిప్ ఏదైతే ఉందో ఈ జిప్ ఓపెన్ చేసేసి ఇది ఒకటి ఉంది చూసారా, ఇది ఒకటి తీసుకొచ్చి ఇక్కడి నుంచి లెక్కిచ్చేసుకున్నా. సో అట్లా అన్నిటికి ఎక్కిచ్చేసిన. వాస్తవానికి ఇక్కడ మీకు థ్రెడ్ కనబడుతుంది చూసారా, థ్రెడ్ ఇగో నల్ల థ్రెడ్ కుట్టుకున్నాం మళ్ళీ. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారా. సో ఇదిగోండి, ఇక్కడ మనం కట్ చేసి దీన్ని మనం మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఈ హుక్ అనేది ఎక్కించిన. కేవలం ఒక 20 రూపాయలకు ఇది వచ్చేసిందండి నాకు, అంతే. సో ఈ 2 ఫెయిల్ అయినాయి, కంప్లీట్గా ఫెయిల్ అయితే అప్పుడు వేసిన, చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా. ఇది ఒక్కటి మాత్రం మళ్ళీ ఫెయిల్ అయింది, ఇదిగోండి చూసారా. అయితే ఒక చిన్న ట్రిక్ వాడదాం ఇట్లా. సో ఇది మనకు ఫెయిల్ అవుతుంది, ఇగో చూసారా, వట్టిగానే ఫెయిల్ అవుతుంది. ఎంత మంచిగా తీసినా కూడా ఇగో ఫెయిల్ అవుతుంది, చూడండి. ఓకే, క్లియరా. సో ఒక చిన్న ట్రిక్ వాడదాం మనం. సో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఫస్ట్ ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ఇది ఇక్కడ లాస్ట్కి అనుకుందాం. సో లాస్ట్కి అనుకొని ఒక చిన్న క్యాండిల్ తీసుకోండి ఇట్లా. సో దీన్ని నేను చిన్న కట్ చేస్తున్నా. ఓకే, సో కట్ చేసేసుకున్నా. ఇట్లా చిన్న క్యాండిల్ ఉంటుంది కదా. ఓకే, ఈ చిన్న క్యాండిల్తోని కొంచెం ఈ జిప్ ఉంటుంది కదా, ఈ జిప్పు మీద ఇట్లా రాయండి ఇట్లా. ఓకే, ఇదిగోండి, ఈ జిప్లలో మధ్యలో కొంచెం పోవాలి క్యాండిల్. సో ముఖ్యంగా ఎక్కువగా ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే వాళ్ళ బుక్స్ అయితే బరువు ఉండి ఈ జిప్స్ ఎక్కువ ఆగవు. సో ప్రతి 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో పోతూనే ఉంటాయి, మనం జిబ్బులు వేసిస్తూనే ఉంటాం. అండ్ జిబ్బులు వేసే ఓపిక లేక మనం కొత్త బ్యాగులు కొనిస్తూనే ఉంటాం. ఆ కొత్త బ్యాగ్ ఏమైనా తక్కువకి వస్తుందా అండి?
మినిమంలో మినిమం ఎంత కాదనుకున్నా ఒక 800 అయితే ఖచ్చితంగా పెట్టాలి. అవునా కదా? సో అది మీడియం అనమాట. ఇక మంచిగా హై క్వాలిటీకి పోవాలంటే మాత్రం ఇంకెక్కువనే. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ కట్టర్తోని మనకి ఇట్లాంటి థ్రెడ్స్ ఉంటుంది చూసారా, లోపల దారాలు కూడా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఒక చిన్న దారాలు ఉంటాయి చూసారా, ఇట్లాంటి దారాలు. ఈ దారాలను కట్ చేసుకోవాలి. ఓకే, ఈ దారాలు ఇందులో స్టక్ అవ్వడం వల్ల కూడా జిబ్బు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దారాలను దగ్గర కట్ చేసేయండి. పోగులు ఎక్కువ ఉండద్దు. సో అది ఒక్క కూడా చిట్కా అన్నమాట. సో మెయిన్గా ఎక్కువ అట్లనే పోతూ ఉంటాయి. సో ఇదిగోండి, ఇక్కడ కూడా పోగు ఉన్నది. ఈ పోగులే మెయిన్గా మనకి జిప్ ఫెయిల్ అయ్యే కారణం. అండ్ అంతేకాకుండా పిల్లల బరువు కూడా మించి, జిబ్బు సామర్థ్యానికి మించి బరువు ఉండడం వల్ల కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అంతకుముందు ఏంటంటే ఈ చిన్న హుక్ ఉంటుంది చూసినావా, ఈ హుక్ ఒకటి తీసుకొచ్చి నేను ఇక్కడ ఎక్కించుకున్నా. ఓకే, ఇక్కడ నేనే కట్ చేసుకున్నా. ఇక్కడ మనం చిన్నగా సీజర్తో ఇట్లా కట్ చేసేసుకొని ఇది ఒక ఏదైతే ఉందో దీన్ని పైకి తీసుకొచ్చి దానిలో జాకెట్కి మనం ఎట్లా రెయిన్ కోట్ జాకెట్కి, కూల్ జాకెట్కి ఎట్లా మనం ఎక్కిస్తామో అట్లా మెల్లిగా ఎక్కించుకున్నాను అన్నమాట. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. అది నేను మీకు చూపించలేకపోతున్నా. ఒకవేళ కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పే ఈ క్యాండిల్ రాసినా కూడా మనకు సక్సెస్ కాకపోయినా, లేకపోతే నేను ఇంకా ట్రిక్ చెప్తా అది కూడా సక్సెస్ కాకపోయినా, మీరు ఇట్లాంటి చిన్న హుక్కును తీసుకొచ్చి ఇక్కడ చిన్నగా కట్ చేయండి. చిన్న ఇట్లా కట్టర్తో కట్ చేసేసి అది ఒక్కటి ఎక్కించుకోండి. సరే, ఇప్పుడైతే మనం ఈ క్యాండిల్ అయితే రాసినాం కదా, ఇట్లా క్యాండిల్ రాసినాక ఇది ఇటు అందాం. ఓకే, సో క్యాండిల్ రాసినాం కదా, ఇట్లా ఎగ్గుదాం. సో అయినా కూడా ఇది పని చేస్తలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చిన్నగా ఈ కటింగ్ ప్లేయర్ ఉంటుంది చూసారా. సో ఈ కటింగ్ ప్లేయర్తోని ఈ పక్క చిన్నగా ప్రెస్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ చిన్నగా ప్రెస్ చేయాలి. ఇది నేను క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు చిన్నగా ప్రెస్ చేయాలంతే, ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయదండి. చిన్నగా ఆ సైడ్ అండ్ ఈ సైడ్, 2 sides, ఇటు సైడ్ 2 sides ఇట్లా మనము కొంచెం ప్రెస్ చేయాలి అంతే, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. అండ్ ఈ సైడ్ కూడా, ఓకే, అండ్ ఈ సైడ్ కూడా కొంచెం ప్రెస్ చేయాలి. సో ఇదిగోండి, ఇట్లాంటి పూసలు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కాబట్టి ఇవి మెయిన్గా తీసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు జిబ్ అనేది ఎగ్గుదాం. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఈ జిబ్ చూడండి, ఇగో ఓకేనా, ఇంత పర్ఫెక్ట్గా పట్టిందా లేదా చూసారా. ఇంత చిన్నదానికి మనము ఇంత మంచి మంచి బ్రాండెడ్ బ్యాగులు అనేది పడేస్తూ ఉంటాము. కాబట్టి అలా చేయకండి. నేను చెప్పినట్టుగా కంప్లీట్గా ఈ జిబ్బు కనుక ఇప్పుడు మన క్యాండిల్ రాసి ఈ కటింగ్ ప్లేయర్తోని మనం ఇట్లా ప్రెస్ చేసి అయినా కూడా ఈ జిబ్బు మనకు పట్టకపోతే ఇక్కడ చిన్నగా కట్ చేయండి. కట్ చేసి ఈ హుక్ ఏదైతే ఉందో ఈ హుక్ ఇది ఒక్కటి తీసుకొచ్చుకోండి. అంతా కొడితే మనకు 20, 25, 30 ఉంటుంది కావచ్చు. సరే, మ్యాక్సిమం కొన్ని ఉంటే అది 10 ఉండొచ్చు, 15 రూపాయలు కూడా ఉండొచ్చు. ఇది ఒక్కటి ఇక్కడ నుంచి మనకు రెయిన్ కోట్ వేసుకుంటాము, లేకపోతే చలి కోట్ వేసుకుంటాం కదా, అది ఎట్లా మనం కిందికి వెళ్ళి ఇట్లా జిప్పు పైకి ఎక్కించుకుంటామో అక్కడి నుంచి సింపుల్గా మీరు ఇది ఎక్కించారు అనుకోరి, కథం అయిపోయినట్టే. అండ్ అయిపోయినాక ఇట్లా థ్రెడ్తో నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేను నల్ల థ్రెడ్తో కుట్టేసుకున్నా ఆల్రెడీ, చూడండి అర్థమవుతుందా. సో అట్లా ఫెయిల్ అయినా కూడా నేను ట్రై చేసిన, నల్ల థ్రెడ్తో కుట్టుకున్నా. కాబట్టి అయినా కూడా ఇది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా కూడా ఇగో ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న ట్రిక్తోని ఇప్పుడు మనం అయితే హ్యాపీగా ఇగో ఫాస్ట్ కూడా అవుతుంది. జిబ్బు మూమెంట్ కూడా ఫాస్ట్ అవుతుందండి ఇట్లా పెట్టడం వల్ల. హార్డ్గా ఉన్నది అనుకోండి, ఈ క్యాండిల్ మనం పూయడం వలన కూడా జిబ్బు మూమెంట్ ఫాస్ట్ అవుతుంది. ఓకే, ఇట్లా మెత్తగా అనిపిస్తుంది కూడా. ఇగో చూసారా, మీరు ఎంత రఫ్గా చేసుకోండి. ఇగో పర్ఫెక్టా. ఇట్లా ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఎందుకంటే ఇది చిన్న సీజర్ ఉంటుంది, ఇది కటింగ్ ప్లేయర్ కాబట్టి
ఇది కట్టర్, ఇది కటింగ్ ప్లేయరు, ఇది క్యాండిల్ కాబట్టి ఈ రెండింటితో ఎక్కువ మనకు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కొంచెం అబ్జర్వ్ చూసుకుంటూ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.